9 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతుల బతుకులు ఛిద్రమయ్యాయని, అలంపూర్ నియోజకవర్గంలో రైతులు భిక్షాటన చేసి బతికే పరిస్థితి నెలకొందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఆలంపూర్ చౌరస్తాలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలంపూర్ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. కేటీఆర్, హరీష్ రావులు వంటి నాయకులు నియోజకవర్గాలకే కేసీఆర్ నిధులు ఇచ్చారని, ఆలంపూర్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ఆదాయం మొత్తం వాళ్ల ఫామ్ హౌస్ కే తరలిస్తున్నారన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభమై 5 ఏళ్లైనా ఇంతవరకు ప్రాజెక్టుకు అవసరమైన 3 రిజర్వాయర్లను నిర్మించలేదని, వాటి కోసం బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేకపోవడం బాధాకరమని తెలిపారు. ఘోరంగా టార్చర్ చేస్తే అతను ఒక వారం రోజుల క్రితం మరి గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. కానీ ఇంతవరకు బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కనీసం ఒక్క కేసు కూడా పెట్టలేదు. తర్వాత వాళ్ళని ఏదో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు తెలంగాణ ప్రభుత్వం తప్ప వాళ్ళ మీద కేసు పెట్టలేదు. అదేవిధంగా ఉన్నత స్థాయి విచారణ జరపలేదు. అదేవిధంగా ఈ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదు. మిత్రులారా, ప్రస్తుతం తెలంగాణలో మీ అందరికీ కూడా తెలుసు, బహుజన రాజ్యాధికార యాత్ర నడుస్తున్నది. గత 186 రోజులుగా రాజ్యాధికార యాత్ర నడుస్తున్నది. 9 సంవత్సరాలుగా జరుగుతున్న బీఆర్ఎస్ నిరంకుశ పాలనలో మరి ప్రజలు పూర్తిగా ఛిద్రమైపోయినారు. వాళ్ళ బతుకులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. విద్యార్థుల పరిస్థితి బాగలేదు అసలే. సో ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణలో ఈ దోపిడీ పాలన పోవాలని, బహుజన రాజ్యం రావాలని యాత్ర జరుగుతూ ఉన్నది. మరి వర్గానికి చెందిన ఒక యువకుడిని 29 జనవరి